నెల 20 నుంచి సాగే పార్లమెంటు సమావేశాల కోసం రాజకీయ పార్టీలని సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు వైసీపీ అధ్యక్షుడు జగన్. సభ ముందుకొచ్చే కొన్ని బిల్లులకు మద్దతిస్తూ మరికొన్నింటిని వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించింది. రాజకీయ నేతలు 30 రోజులు జైల్లో ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలన్న బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించారు. అలానే మహిళా రిజర్వేషన్ బిల్, డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకనున్నారు. ఏపీ రాజధానిపై తమ పార్టీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచన అద్భుతమని అంటున్నారు ఆ పార్టీ ఎంపీ గొల్ల బాబురావు. తాము మావిగన్కే కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఈ 30 రోజులు జైల్లో ఉంటే అది వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం అనేది డెమోక్రసీలో అన్యాయంగా కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుని మేము వ్యతిరేకించబోతున్నాం. మావిగాన్ అనేది వంటిది ఎక్సలెంట్ ప్రపోజల్. ఈ యొక్క క్యాపిటల్ అమరావతి కన్స్ట్రక్షన్ అనేది ఒక మిత్, ఒక భ్రమ. 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరిస్తారు? ఎప్పుడు దాంట్లో కేవలం అవినీతి కోసం లేకపోతే డబ్బులు కార్పొరేట్ పీపుల్కి పంచిపెట్టడం కోసం చేసేటువంటి ఉద్దేశం తప్ప క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అయితే కాదు. మేము మావిగాన్ కాన్సెప్ట్ అనేది డబ్బులు లేకోకుండా అతి తక్కువ ఖరీదులో అతి తక్కువ ఖర్చుతో బ్రహ్మాండమైనటువంటి విజయవాడ ప్రాంతాన్ని అలాగే గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసడానికి ప్రజలందరూ కూడా చాలా ఆమోదంతో ఉన్నారు. దాని ప్రకారమే మేము కూడా ముందుకెళ్ళిపోతున్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీలకు అధ్యక్షుడు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ తరఫున ఎంపీలు గలం విప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యం తప్ప మరే రాజకీయ ఎజెండా లేదనే అంశాన్ని చాలా స్పష్టంగా ఎంపీలకు చెప్పారు. ఏదైతే ఇటీవల కాలంలో కొన్ని బిల్లులను ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో అందులో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కావచ్చు, అలాగే ఏవైతే వాటికి మద్దతు ఇవ్వడంతో పాటుగా రెండోది అత్యంత కీలకమైనటువంటి బిల్లు, దాన్ని సంస్కరణగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ప్రధానంగా 30 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి ఏ లీడర్కి కూడా అనర్హత వేటు రాజకీయాల నుంచి అంటే చట్టసభలో అడుగుపెట్టే ప్రయత్నం లేదు, చట్టసభలో అడుగుపెట్టకుండా తీసుకొస్తున్నారో ఈ బిల్లును కూడా వ్యతిరేకించాలంటూ కూడా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్మోహన్. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి పార్లమెంటు వేదికగా గలం విప్పాలి. రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడం, ఏవైతే అనుమతులు లేనటువంటి కంపెనీలకు భూములను కారుచౌక కట్టబెడుతున్నటువంటి అంశాన్ని కూడా పార్లమెంట్లో గలం విప్పాలి. అలాగే రాష్ట్రంలో ఏవైతే FRMBకి సంబంధించినటువంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా విరుద్ధంగా అప్పులు చేస్తున్నటువంటి తీరును పార్లమెంటు వేదికగా వివరించాలంటూ కూడా స్పష్టం చేశారు. ఇక వాటితో పాటుగా రాష్ట్రంలో ఏవైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో ప్రధానంగా డిఎస్సికి సంబంధించి చోటు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, అలాగే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు వారి అనవీయులకు భూములు కష్టపడుతున్నటువంటి తీరును కూడా పార్లమెంటు వేదిక గలమిప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్లో స్పష్టం చేయాలి, వాటిని పార్లమెంటు వేదికను వివరించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక వాటితో పాటుగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి అనేక ఘటనలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా కుటుంబ పార్టీలో కీలకమైనటువంటి 3 పార్టీల అధికారమే ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పెడుతున్నటువంటి అక్రమ కేసులు, జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ముఖ్యంగా లాకప్ డెత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించి కావచ్చు, ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా పార్లమెంటు వేదికగా గలం విప్పి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అన్ని పరిణామాలను కూడా దేశవ్యాప్తంగా ఈ పరిణామాలను మొత్తాన్ని కూడా వివరించే ప్రయత్నం పార్లమెంటు వేదికగా చేయాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడద్దంటూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి దిశానిర్దేశం అయితే చేశారు. రైట్ వసంత్. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్పై పోరుకు సిద్ధమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాల్టి మీటింగ్లో నేతలు చర్చించారు. సోనియా నివాసంలో కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించాలి అని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ బిల్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. ప్రజాభిప్రాయాన్ని బీజేపీ పట్టించుకోవట్లేదన్నారు. అఖిలపక్ష సమావేశంలో విపక్షాల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదు అన్నారు. ఈ బిల్కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడానికి చర్చలు జరుపుతున్నట్టుగా ప్రకటించారు. అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసుతో పాటుగా ఇథనాల్ పెట్రోల్ పై కూడా కేంద్రాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. हमेशा हमारी ये राय रही है
हम परिसीमन विधेयक का पूरा विरोध करेंगे, करते रहेंगे और सभी विपक्ष पार्टी की एकता और एकजुटता बरकरार रखने में हम पूरा प्रयास करेंगे, करते रहेंगे। ऐसे ही ये बर्खास्त करने वाली संविधान संशोधन विधेयक का भी हम भरपूर विरोध करेंगे। इसके अलावा वन नेशन वन इलेक्शन पर एक जेपीसी का गठन हुआ है। उस जेपीसी की रिपोर्ट उनको समय सीमा दी गई है 10 अगस्त की, उस पर भी थोड़ा बहुत चर्चा हुआ। మరోవైపు ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక లేఖ రాశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గాల పునర్విభజనపై సవరించిన ప్రతిపాదనల గురించి చర్చ జరగాలి అన్నారు. అలాగే పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు వివరంగా అధ్యయనం చేయడానికి కాంగ్రెస్కి తగినంత సమయం ఇవ్వాలి అన్నారు ఖర్గే. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, అనేక అంశాలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. సో స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్లో ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేశారు? సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, అలాగే చిదంబరంతో పాటుగా కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, పార్టీ సీనియర్ ఎంపీలంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇటు ప్రజా సమస్యల ఎజెండాగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అవి ముఖ్యంగా కీలక రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూనే ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ కానీ, సిబిఎస్ఈలో ఉన్న లోపాలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు. అలాగే రామ మందిర విరాళాల చోరీ అంశాన్ని, ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కుంభకోణానికి పాల్పడింది విరాళాలతో అని చెప్పి ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ అంశంపైన చర్చకు లేవనెత్తబోతున్నారు. అలాగే 3 కోట్ల మందికి పైగా వాహన యజమానులను ముఖ్యంగా వాళ్ళ అభిష్టానానికి విరుద్ధంగా ఇథనాల్ పెట్రోల్, E20 పెట్రోల్ని వినియోగించాలని చెప్పి రుద్దుతున్న ప్రయత్నానికి సంబంధించి దీని వెనుక కూడా బీజేపీ నేతలు, వారి కుమారులు, వారి కుమార్తెల కుంభకోణం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తబోతున్నారు. అలాగే ధరల పెరుగుదల, ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల భారతదేశంపై పడిన ప్రభావం, దానివల్ల పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఏ విధంగా పెరుగుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వస్తున్న ద్రవ్యోల్బణం, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే భారత విదేశాంగ విధానం, అమెరికాతో ట్రేడ్ డీల్కి సంబంధించి దానివల్ల ముఖ్యంగా భారత వ్యవసాయ రంగం పైన, ఇతర కీలక రంగాలపైన పడుతున్న ప్రభావాన్ని కూడా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తబోతున్నారు. అంతేకాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు, ఇప్పటికే ఎస్ఐఆర్ని కాంగ్రెస్ పార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం కాంగ్రెసే కాదు, విపక్షాలు ఇండీ అలయన్స్తో కలుసుకుని ఐక్యంగా ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాడాలి, ముఖ్యంగా అధికార పక్షాన్ని నిలదీయాలి అన్న అంశాలపైన ఈరోజు నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్లో. సో అందులో భాగంగా సోమవారం నుంచి 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి. కాబట్టి సో ప్రతిరోజు పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రతిరోజు కూడా మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఇండియా అలయన్స్కి సంబంధించిన నేతలంతా కూర్చుని చర్చించి ఏ రోజుకు ఆ రోజు ఎటువంటి వ్యూహంతో పార్లమెంట్లో అనుసరించాలి, అలాగే బిల్లుల విషయంలో ముఖ్యంగా ఆర్టికల్ 130కి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నేతలు ఎవరైనా అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటే సో వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దయ్యే విధంగా, వారి పదవి పోయే విధంగా కూడా బిల్లుని రూపకల్పన చేస్తున్నారు. దానికి సంబంధించి జేపీసీ రిపోర్ట్ రేపు పార్లమెంట్ ముందుకు వెళ్ళబోతోంది. సో దాన్ని బిల్లు రూపంలో తీసుకురాబోతున్నారు. కాబట్టి దాని పట్ల కూడా రాజకీయ కక్ష సాధింపుతో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్షాల నేతలపైన టార్గెట్ చేస్తూ కేసులు పెట్టే అవకాశం ఉంది, వాళ్ళ సభ్యత్వాల్ని, వాళ్ళ పదవుల్ని పోగొట్టే అవకాశం ఉందని చెప్పి ఆ అంశాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు, సో వీటన్నిటికి సంబంధించి సమయం ఇవ్వాలి అని చెప్పి కూడా ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. సో చాలా కీలకం కాబోతున్నాయి ఈ వర్షాకాల సమావేశాలు. సో చూడాలి మరి ఈ విపక్షాలు లేవనెత్తే, కాంగ్రెస్ లేవనెత్తే అంశాలకు సంబంధించి అధికార పక్షం ఇటు సమాధానం ఇస్తున్న చర్చలకైతే సిద్ధంగా ఉన్నామంటున్నారు బీజేపీ అధికార పక్షం. సో చూడాలి ఏ విధంగా జరగబోతాయి ఈ సమావేశాలు అనేది. థ్యాంక్ యూ గోపి. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య ప్రాజెక్టు వార్ కొనసాగుతుంది. రైతులకి నీళ్లిచ్చిన ఘనత తమదంటే తమదని ఇరు పార్టీల నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుని పరిశీలించారు మంత్రులు. ఆయకట్టు స్థిరీకరణ, ప్రాజెక్టులో నీటి లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సగం పూర్తయిన ప్రాజెక్టులకి రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందన్నారు మంత్రి. 10 ఏళ్ల కాలంలోనూ
దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగానికి పనికి రాదని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు తాము నడుచుకుంటున్నామన్నారు మంత్రి. అన్నారం బ్యారేజీ డిజైన్ చేసింది ఒక చోట, నిర్మించింది మరో చోట అంటూ విమర్శించారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టి 100 ఏళ్ళు అయింది. ఎస్ఆర్ఎస్పి కట్టి 60-70 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కట్టి 60-70 ఏళ్ళు అయింది. ఈ ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు. అసలు పూర్తిగా మరి అన్ని దశాబ్దాల నుంచి మంచిగా నీళ్ళు ఇస్తుంటే వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో 2016 మొదలుపెట్టి 2019లో మరి పూర్తి చేసిన అంటారు. 2023 వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్టు వారికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, రైతులకు నీళ్లిచ్చిన ఘనత తమదంటే తమదంటూ ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. ఈ వారికి తెరపడేది ఎప్పుడంటారు? గత కొంతకాలంగా కూడా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్టుల మీద క్రెడిట్ వార్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు గత 3 రోజుల నుంచి రాష్ట్ర కేబినెట్ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టులు బాటపట్టారు. దేవాదుల ప్రాజెక్టు 3 రోజుల క్రితం సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తే మనం ప్రస్తుతం చూడొచ్చు. మన వెనక భాగం సీతారామ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మనం ఇక్కడ ఏతాలకుంట టన్నెల్, ఈ టన్నెల్ను కూడా దాదాపుగా 12 నెలల యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఇప్పుడే మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు పనులు, టన్నెల పనులు కూడా పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 1,80,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి 1 ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయిందనేది, పైగా ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచిందే తప్ప ఎక్కడా కూడా రైతులకు ఉపయోగపడలేదనేది ఆరోపణ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన సీఎం కానీ కేబినెట్ మంత్రులు కానీ నిర్ణయం తీసుకొని ఎక్కడా కూడా ప్రాజెక్టులు ఆపకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాము ముందుకెళ్తున్నట్టు, అందుకనే వాస్తవాలు చెప్పడానికి వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది గత 4 రోజుల నుంచి ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి సీతారామ ప్రాజెక్టు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలోనే దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్, రుద్రంకోట వద్ద ఇందిరాసాగర్ పేరుతోనే నిర్మించడానికి ప్రణాళిక రూపొందించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు పేరుతో దాదాపుగా ఇప్పుడు పెరిగిన అంచనాల ప్రకారం 18,500 కోట్లకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1000 కోట్లు కూడా నిధులు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసి రాజీవ్ లింక్ కెనాల్ను కూడా పూర్తి చేసి ఇటీవల గత వారం రోజులుగా వైరా రిజర్వాయరు, లంకాసాగర్ రిజర్వాయర్లతో పాటు ఎన్ఎస్పి ఆయకట్టు కెనాల్స్ కూడా గోదావరి జలాలు ఇచ్చినటువంటి ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందనేది మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ఇవన్నీ వాస్తవాలను పక్కన పెట్టి కావాలనే ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తుంది. వాస్తవాలు మేము చెప్పడానికే ప్రాజెక్టులు బాట పట్టినట్టు కూడా చెప్పారు. తుమ్మిడిహట్టి అంశం మీద కూడా వారం రోజుల్లోనే సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మినిస్టరు, కేబినెట్ మంత్రులు కూడా మహారాష్ట్రకు వెళ్ళి చర్చలు జరుపుతున్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక మేడిగడ్డ అంశం మీద ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారమే అధ్యయనం చేసి ముందుకెళ్తున్నాం తప్ప ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం మీద ఎలాంటి నిర్ణయం కానీ జాప్యం కానీ మేము తీసుకోలేదు అనేది కూడా మంత్రులు స్పష్టం చేశారు. ఏదైతే దేవాదుల ప్రాజెక్టు కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించి మా హయాంలోనే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రులు అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ నారాయణ. తెలంగాణలో రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగునీరు సెంట్రిక్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు సరికొత్త ఎత్తుగడతో కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుద్యోగ సమస్యలే ఎజెండాగా ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పేరిట భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తోంది. ఈ మీటింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సరూర్ నగర్ లో జరగబోయే యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లు, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. సభని సక్సెస్ చేసే విధంగా నాయకులకి దిశానిర్దేశం చేశారు. జాబ్ క్యాలెండర్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల్ని ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది.
పోలీస్ శాఖలో 20,000, విద్యాశాఖలో మరో 20,000 ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదనే విషయాన్ని నిరుద్యోగులకి తెలియజేసేలా సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. నిరుద్యోగ యువతని తమ వైపు తిప్పుకుంటే సర్కార్ని మరింత ఇరకాటంలో పెట్టొచ్చని భావిస్తున్న గులాబీ దళం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, భేటీలో ఇంకా ఏ అంశాలపై డిస్కస్ చేశారు? క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఇటీవల చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీని సమయం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వస్తుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ విషయంలో ఈ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు రెండో టార్గెట్గా చేసుకుంది ఇటు నిరుద్యోగులకి సంబంధించి. ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి యువ సంగ్రామ సదస్సు పేరుతో ఇటు పూర్తి స్థాయిలో సరూర్ నగర్ గ్రౌండ్లో ఒక సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ అక్కడే సభ ఏర్పాటు చేసి ఆ సభలో యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండరు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి అదే ప్లేస్లో మళ్ళీ సభ పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 20,000 మందిని నిరుద్యోగుల్ని అదేవిధంగా విద్యార్థుల్ని అక్కడికి తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసేలాగా ఇటు బీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతోటి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ భేటీకి వచ్చారు. ఆ సదస్సుకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, సో డయాస్ ఏ విధంగా ఉండాలి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టాలి దోషిగా అనే కోణంలో పూర్తి స్థాయిలో ఈ విధంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పూర్తిగా ఒక స్కెచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నెల 18వ తారీఖున ఈ సభ జరగనుంది. స్కూల్లో ఖురాన్ రచ్చ. ఓల్డ్ సిటీ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్లో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సురా ఫతేహా చదవాలంటూ స్కూల్ డైరీలో టీచర్ హోంవర్క్ ఇచ్చారు. దీంతో విద్యార్థి తల్లి స్కూల్కి వెళ్లి టీచర్ని నిలదీశారు. ఈ వివాదంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పుడు బీజేపీ, ఏబీవీపీ నాయకులు స్కూల్ను విడతల వారీగా ముట్టడించే ప్రయత్నం చేయడంతో ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు పోలీసులు, విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ఈ అంశంలో తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాత బస్తీలో పలు స్కూల్స్ బరితెగించాయన్న ఆయన తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడిన వెంటనే అన్ని స్కూల్స్ సనాతన ధర్మం ప్రకారం నడిపేలా నిబంధనలు తీసుకొస్తామన్నారు. దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. అయితే ఈ అంశంలో తమ తప్పిదమేమీ లేదని ప్రకటించింది సక్సెస్ స్కూల్ యాజమాన్యం. టీచర్ పొరపాట్ల వల్లే ఈ వివాదం చెలరేగిందని తెలిపింది. దీనికి బాధ్యురాలైన టీచర్ను అప్పుడే సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. ఇగోండి, మా దగ్గర ఎప్పుడు కూడా ఇటువంటి విషయం జరగదు. జరిగింది అని చెప్తే మేము టీచర్ని కూడా బాజాప్తగా టర్మినేట్ చేశాం. మీరు చూడవచ్చు, టర్మినేట్ చేశాం. అయితే పేరెంటే వచ్చి బాజాప్తగా పేరెంటే రాశారు, సార్ ఏదో అయ్యింది, మీరు టీచర్ పుట్ట మీద కొట్టకండి అని చెప్తే మేము టీచర్ని తీసేసామంటే పేరెంట్ కూడా వచ్చి దానికి సాటిస్ఫై అయ్యారు. మా తాన ఇటువంటి ఉద్దేశపూర్వకంగా ఏ పని కూడా మా దగ్గర కాదు, ఎప్పుడు కూడా కాదు. 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఎప్పుడు కూడా ఇటువంటి విషయం రాలే, ఫస్ట్ టైం వచ్చింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ అందుబాటులో ఉన్నారు. రంజిత్, ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ని సస్పెండ్ చేశారు, సరే, కానీ అసలు ఫస్ట్ టైం కాదు ఇలా చేయడం, చాలా సార్లు ఆల్రెడీ ఆ టీచర్ రాశారు, అందుకే నేను అడుగుతున్నాను అని అడుగుతున్న పేరెంట్స్కి యాజమాన్యం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది? అండ్ సెకండ్ థింగ్, ఆల్రెడీ విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్కి వెళ్ళి తనిఖీ చేపట్టారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అండ్ థర్డ్ థింగ్, పేరెంట్స్ వర్షన్ ఏంటి? ఇంకా దాంట్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు, సో వాళ్ళ పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంది? ప్రస్తుతం పేరెంట్స్ అయితే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. కానీ విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్కి వచ్చి దాదాపు 2 గంటల పాటు స్కూల్ యాజమాన్యంతో పాటు హోంవర్క్ అసైన్ చేసినటువంటి టీచర్కి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం వద్ద కూడా పొరపాటు జరిగిందని చెప్పారు. సో రెగ్యులర్గా ఇక్కడ వేరే విద్యార్థులకు అసైన్ చేస్తున్న విధంగానే అక్కడ తను పొరపాటు చేశాను. ఈ మొత్తం స్కూల్లో కేవలం 9 మంది మాత్రమే నాన్ ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు. సో వీరిలో అప్పుడప్పుడు పొరపాటు కారణంగా కూడా ఇలా అసైన్ అవుతుందన్నటువంటి విషయాన్ని కూడా విద్యాశాఖ అధికారులకు చెప్పారు. సో విద్యాశాఖ అధికారులు కూడా ప్రస్తుతం ఈ రిపోర్ట్ని కలెక్టర్కి సబ్మిట్ చేయనున్నారు. కలెక్టర్కి సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈ స్కూల్పై యాక్షన్ తీసుకొని ఉన్నారు. వైపు ఈ సంబంధించిన హోంవర్క్ అసైన్ చేసిన విషయం మొత్తం వ్యవహారం అంతా కూడా ఇటు హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం నుండి కూడా ఈ సక్సెస్ స్కూల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇక్కడ స్కూల్ యాజమాన్యం కూడా జరిగిన పొరపాటుకు తాము దీనికి సంబంధించి అపాలజీ కూడా చెప్పారు. అలాగే విద్యార్థికి సంబంధించిన తండ్రి కూడా స్కూల్కి వచ్చి ఆ తర్వాత కంప్లైంట్ని విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ యాజమాన్యం సారీ చెప్పడంతో పాటు ఎవరైతే హోంవర్క్ అసైన్ చేసినటువంటి టీచర్ని కూడా టర్మినేట్ చేశామన్నటువంటి విషయం చెప్పిన తర్వాత విద్యార్థి తండ్రి సాటిస్ఫై అయ్యి కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకున్నారు. కానీ హిందూ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఈ రకంగా డైరీలో అసైన్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైపు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ఈ సక్సెస్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున హిందూ సంఘాలకి ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆంక్షలు ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. ప్రస్తుతం స్కూల్ని అయితే బంద్ చేశారు. 2 రోజుల పాటు స్కూల్కి హాలిడే కూడా ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఇక్కడ భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్.